ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ. మోదీ జన్మదిన వేడుకలతో నార్సింగ్ మండల కేంద్రంలో నెలకొన్న దేశభక్తి వాతావరణం. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ చేతుల మీదుగా అంగడ్ బజార్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ బొట్టు పెట్టి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకను పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ దీర్ఘాయుష్తో దేశ సేవ చేయాలని కోరుకుంటూ ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు మైలారం నరసింహులు, బూత్ అధ్యక్షులు దొంతి స్వామి, శరత్, రమేష్, డప్పు లక్ష్మణ్, మన్నె యాదగిరి, సందన కిష్టయ్య, నరేష్, స్వామిరెడ్డి, మల్లారెడ్డి, మెతుకు స్వామి, రామదాస్, పోచయ్య, చంద్రం, ప్రవీణ్, గజవాడ రాజు, నరసింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ విమోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 14 నెలల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మనకు ఈ తెలంగాణ గడ్డను నిజాంలు పరిపాలిస్తున్నారు. మన ఆడబిడ్డలను, మన ఎంతోమంది అమాయకులను వాళ్ళ సొమ్ములు దోచుకుంటూ వాళ్ళ ఆడవాళ్ళను ఎంతో అమానుషంగా ప్రవర్తించినారు. అలాంటి కార్యక్రమాలకు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి అడ్డొడ్డి మన నిజాం ప్రభుల నుంచి మనకు విముక్తి కలిగించినాడు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 14 నెలల తర్వాత మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నుంచి నిరంకుశ పాలనకు విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నార్సింగి మండల శాఖ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఈ మండల కేంద్రంలో 17వ మన తెలంగాణ విమోచన 17వ తారీఖున మన తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా అందరం కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ విమోచన దినము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణను నిజాం నిరీక్షిత ప్రభు తనను సంస్థానాన్ని భారతదేశంలో కలపకుండా అలాగే వ్యవహరిస్తే మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడి నుంచి భారతదేశ ఫౌజును తీసుకొచ్చి నిజాం మీద దాడి చేసి మన తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. మనం అందరము అతనికి రుణపడి ఉంటాము. ఎన్నో సంస్థానాలు ఉన్నా కానీ తెలంగాణ మాత్రము కలవకుండా 14 నెలల తర్వాత ఉక్కు మనిషి యొక్క తన యొక్క బలంతో దీన్ని భారతదేశంలో కలపడం జరిగింది. అతనికి మనమందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ విమోచన దినాన్ని గర్వంగా జరుపుకోవాలని కోరుచున్నాను.